రగన్న, సార్ నేను కృష్ణమూర్తి అమ్మా న్యూస్ ఛానల్. మెదక్ అంటే ఇందిరా, ఇందిరా అంటే మెదక్. అట్లాంటి మెదక్ నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వస్తారు కదా. అంటే మీరు ఏ రకమైనటువంటి అభివృద్ధి కోసం ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర? ఏ రకమైన అంటే మెదక్ నియోజకవర్గాన్ని ఏ రకమైన పరిశ్రమలు తీసుకురావాలి, ఏ రకమైన అభివృద్ధి ప్రణాళికలు ఏమైనా చెప్పగలుగుతారా? ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత మెదక్ డెవలప్ అయింది. ఇందిరాగాంధీ గెలిచినాక మెదక్ ఏదో కంపెనీలు వచ్చినాయని చాలామంది మిత్రులు అపోహలో ఉంటారు. చాలామంది మిత్రులు రాసిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మెదక్ వచ్చి అదే చదివిపోయిండు. కానీ ఆయనకు తెలవాల్సింది ఇందిరమ్మ వచ్చే కంటే ముందే మాకు ఇక్రిసాట్ వచ్చింది, ఇందిరమ్మ వచ్చే కంటే ముందే బిహెచ్ఎల్ వచ్చింది, ఇందిరమ్మ వచ్చే కంటే ముందే మాకు బీడీఎల్ వచ్చింది. ఇట్లా రకరకాలైనటువంటి పరిశ్రమలు మా జిల్లాలో ఉన్నాయని చెప్పుకునే పరిశ్రమలన్నీ కూడా ఇందిరాగాంధీ గారు మెదక్లో 1980లో గెలిచే కంటే ముందే ఈ పరిశ్రమలన్నీ వచ్చినాయన్న. కాబట్టి ఇందిరాగాంధీ గారు వచ్చినాక ఏదో మెదక్ డెవలప్ అయింది అనేటువంటి మాట ఉత్తుత్తి మాట అన్న. మా మెదక్ ఒకప్పుడు మెతుకు సీమ, అందరికీ అన్నం పెట్టిన సీమ. ఇండస్ట్రియలైజేషన్ పేరిట, కాలుష్యం పేరిట నక్కవాగుని చంపి మా ప్రజల జీవితాలతో చెలగాటమాడితే మేము సుప్రీంకోర్టు తలుపులు తట్టి కాలుష్యకారకమైనటువంటి నక్కవాగుని, చచ్చిపోయిన నక్కవాగుని తిరిగి పునరుద్ధరించేందుకు నేను జర్నలిస్ట్ ఉన్నప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాను. సో డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు పటాన్ చెరువు, సంగారెడ్డి, పార్ట్ ఆఫ్ నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ వచ్చి కాలుష్యం పెరిగిపోయిందన్న. ఇప్పుడు భారత ప్రభుత్వం త్రిబుల్ పేరిట ఇంకొక రోడ్ ఇస్తూ ఉంది. అది ఉత్తర భాగం సంగారెడ్డి, గజ్వెల్, దుబ్బాక వైపు నుంచి డెవలప్ కాబోతూ ఉందన్న. అందుకని నేను ఇండస్ట్రియల్ మిత్రులకు చేయబోతున్నటువంటి అప్పీల్ ఏంటంటే, పార్లమెంట్ నుంచి వచ్చిన తర్వాత డిఐసి తోటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటి ఒక మీటింగ్ కాల్ఫర్ చేసి, పటాన్ చెరువు, సంగారెడ్డి, నర్సాపూర్ ప్రాంతాలు, జిన్నారం ప్రాంతాలు సూపర్ సాచురేట్ అయిపోయినాయి. కాబట్టి ఇంతకుముందు మీకు రవాణా లేదు కాబట్టి పటాన్ చెరువును ఆనుకొని పెట్టినారు. ఇప్పుడు ఒక ఓఆర్ఆర్ వచ్చింది, దాని తర్వాత త్రిబుల్ వస్తుంది. కాబట్టి ఈ పరిశ్రమల్ని కొంచెం దూరంగా గజ్వెల్, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల వైపు ఎక్స్టెండ్ చేసినట్టయితే ఇటువైపు కాలుష్యం తగ్గుతుంది, అటువైపు ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మా జిల్లా భౌగోళిక స్వరూపాన్ని గమనిస్తే మీరు ఇటువైపు అంతా సౌత్ సైడ్ అంతా పటాన్ చెరువు, సంగారెడ్డి, సదాశివపేట, జిన్నారం, బొల్లారం ఇదంతా ఓవర్ క్రౌడ్ అయిపోయింది, ఓవర్ ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది. సిద్దిపేట వైపు పోతే అదొక రకమైనటువంటి డెవలప్మెంట్ నోసుకొని పోయింది. మధ్యలో మిగిలిపోయింది మెదక్, మిగిలిపోయింది మెదలు, మిగిలిపోయింది దుబ్బాక, మిగిలింది పార్ట్ ఆఫ్ గజ్వెల్, పార్ట్ ఆఫ్ నర్సాపూర్ మిగిలింది. ఇంటిగ్రేటెడ్ అంటే సమ్మిళితంగా మా జిల్లాను డెవలప్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా గతంలో ఒక జాతీయ రహదారులకు కొరత ఉండేనా మాకు, ఇప్పుడు ప్రస్తుతం జాతీయ రహదారుల సంఖ్య పెంచడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతాం, ఇండస్ట్రీస్ని ఊరు బయటికి తీసుకొస్తాం, అన్ని నియోజకవర్గాలకి సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. మా తెలంగాణ శ్వాస, మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తాం, ముంబోజిపల్లిలో ఇచ్చేస్తామని చెప్పి మెదక్లో ముంబోజిపల్లి షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని అసెంబ్లీలో హౌస్ కమిటీ వేసి, హౌస్ కమిటీ నివేదికను అడ్రస్ లేకుండా చేసిన చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం హయాంలో వచ్చిన ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నివేదికను తిరిగి ఓపెన్ చేపిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెదక్లని తిరిగి తెరిపిస్తాం. వరి మీద ఆధారపడ్డ రైతుల్ని తిరిగి కొంతవరకు చెరుకు వైపు మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తాం. అటు వ్యవసాయం, ఇటు పరిశ్రమలు ఈ రెండింటినీ సంతులితం చేస్తూ మా జిల్లాలో ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తాం.